అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నవంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ ఒక పత్రికా సమావేశంలో ఓకేనండి. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఏ విధంగా మహిళల సాధికారత కోసం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఒక అద్భుతమైన కార్యాచరణ ప్రకటించాము అనే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసిన ప్రకటనలు, ఏ విధంగా నా అక్కలు, నా చెల్లెమ్మలు అనే మహిళల్ని సంబోధించి ఎంత మోసానికి గురయ్యారో ఈ ప్రభుత్వం ద్వారా చాలా స్పష్టంగా ఆ రోజు లెక్కలతో సహా మేము రాష్ట్ర ప్రజలకు అందించాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది జగనన్న పాల వెల్లువ కాదు, పాపాల వెల్లువ అని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. సుమారు 2,887 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఈ కార్యక్రమంలో. నవంబర్ 6వ తారీఖున 2020లో ఈ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ఎంత దారుణంగా మిస్యూజ్ అయిందో క్షేత్రస్థాయిలో దాని గురించి మేము వివరించడం జరిగింది. కేవలం 2,887 కోట్ల రూపాయలే కాదు, మన అక్కలకు, మన చెల్లెలమ్మకు గ్రామాల్లో మహిళా సాధికారత కోసం నిజంగానే ఆ విధంగా స్పందించుంటే సుమారు 14,500 కోట్ల రూపాయలు వాళ్ళకు అందేది. 14,500 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఈ కుటుంబాలు బలోపేతమయ్యేవి. దాని కాస్త మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత 3 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అనవసరంగా కొంతమంది పత్రికలపైన వాళ్ళు విమర్శించి ఇదేదో ప్రత్యేకంగా కక్ష కట్టి వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళకు వివరణ ఇచ్చారు. వారికన్నా ఇంకా ఆసక్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అంత స్పందించలేదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం చాలా హడావుడిగా స్పందించి వాళ్ళ పేపర్లోనూ, ట్విట్టర్లోనూ అన్ని విధాలుగా అటువంటిది ఏమీ జరగలేదు, ఎక్కడ పొరపాటు లేదని చెప్పారు. ఆ ప్రకటన చదివితే కొత్త అనుమానాలు వచ్చినాయి. కొత్త అనుమానాలే కాకుండా కొన్ని నిజాలు ఇంకొన్ని బయటకు వచ్చినాయి. వాస్తవాలు బయటపెట్టినందుకు మనం కూడా ఒక విధంగా ఈ విధంగా వీళ్ళు ఆలోచించారని చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఆ ప్రకటనలో 3,94,000 పశువుల్ని కొనుగోలు చేశామన్నారు, పాడి పశువుల్ని. 738 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో వెళ్ళిందని, 2,216 కోట్ల రూపాయలు స్త్రీనిధి ద్వారా బ్యాంకులు రుణాలు ఇచ్చారని. అంటే మొత్తం 2,955 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,94,000 పాడి పశువుల కొనుగోలు కోసం ఖర్చు పెట్టామని చెప్పి